ఫ్రెండ్స్, ఈరోజు అయితే శనగపిండితో 10 మినిట్స్లో ఈజీ రెసిపీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చీలు, ఒక పెద్ద టమాటో, ఇంకా 2 చిన్నవి క్యారెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు తగినంత కారం, మీరు కారం ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. ఇంకా సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. దాంతోపాటు కొంచెం పసుపు, ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. దోస పిండిలా మిక్చర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. 4-5 ఎల్లిపాయలు వేసుకుందాం. నేనైతే టమాటోని ఇంకా ఎండుమిర్చిని బాయిల్ చేసుకున్నాను. ఇందులో నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుంటున్నా సాల్ట్. ఇప్పుడు మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్ వేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ ఆగాలి. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయింది. ఆయిల్ వేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము. అన్నీ ఇట్లనే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో. చాలా బాగుంది కదా. చూడండి, మన యమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది. దీంతో పాటు టమాటో చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.